కౌపీన పంచకం రచన శ్రీ శంకరులు. సుఖదుహకాలనునవి మనోకల్పితములు. మనసులో కదిలిన కల్లోల తరంగాలు నిజమైన ఆనందము ఆంతర్యములో ఉన్నదేగాని బాహ్య జగత్తులో లభ్యమయ్యేది కాదు. వస్తు సముదాయంలో చిక్కేది కాదు. వ్యక్తుల మధ్య దక్కేది కాదు. చెదిరిన మనస్సుకు అశాంతియే ఆలయం, కుదిరిన మనస్సుకు శాంతియే విలయం. భావదారిద్ర్యంలో కుమ్ములువాడు అన్ని ఉన్నను దుహక భాగుల కోవలో చేరుతాడు. భావ పుష్టి కలవాడు ఏమి లేకున్నను భాగ్యవంతుడుగానే చరిస్తుంటాడు. ప్రపంచమే శాశ్వతమని విశ్వసించువాడు కల్పవృక్షము క్రిందేన్నను కూసిస్తూనే ఉంటాడు. పరమాత్మను కనుగొవనవాడు కోపినవంతుడైనను గొప్ప భాగ్యవంతుడై యుంటాడు. ఈ సత్యమును కౌపీన పంచకము ద్వారా శ్రీ శంకరులు తెలియజేయుచున్నారు. వేదాంతవాక్యేషు సదా రమంతః, వేదాంతవాక్యేషు సదా రమంతః, భిక్షాన్నమాత్రేణ చ పుష్టిమంతః, అశోకవంతః కరుణైకవంతః, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఎవరైతే నిరంతరము వేదాంత వాక్యములందు రమించుదురో భిక్షచే లభించిన ఆహారముతో సంతృప్తి నొందుదురో, శోకరహితులైయుందురో, దయామయులేయుందురో, కౌపీనధారులేయుందులో అట్టివారే భాగ్యవంతులు, ధన్యజీవులు. మూలం తరోః కేవలమాశ్రయంతః, మూలం తరోః కేవలమాశ్రయంతః, పాణిద్వయే భోక్తుం అమత్రయంతః, కంధామపి స్త్రీమివ కూర్చయంతః, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఎవరైతే వృక్షఛాయలలో వసించుచుందరో హస్తద్వయమే పాత్రలుగా భావింతురో, కప్పుకొనిన బొంతను కూడా స్త్రీని చూచినట్లు విరక్తి భావముతో చూచుదురో, కౌపీనధారులేయుందురో అట్టివారే భాగ్యవంతులు, ధన్యజీవులు. దేహాభిమానం పరిహృత్య దూరాత్, దేహాభిమానం పరిహృత్య దూరాత్, ఆత్మానమాత్మన్యమవలోకయంతః, అహర్నిశం బ్రహ్మణీయే రమంతః, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఎవరైతే దేహాభిమానమును వీడి ఆత్మలో ఆత్మనః దర్శించుచుందరో, రాత్రింబవళ్ళు ఎవరైతే బ్రహ్మములో రమించుచుందరో, కౌపీనధారులే యుందురో అట్టివారే భాగ్యవంతులు, ధన్యజీవులు. స్వానంద భావే పరితుష్టిమంతః,
परितुष्टिमन्तः स्वशान्त सर्वेन्द्रिय वृत्तिमन्तः नान्तं न मध्यं न हि बहिः स्मरन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः ఎవరైతే ఆత్మానందమును అనుభవించుచు పూర్ణ సంతృప్తి నొందుదులో ఇంద్రియములను మనో సంకల్పములను శాంతింపజేదురో లోపల బయట మధ్యన ఏ విధమైన విషయ సంగత్వము లేక ఆత్మయందు స్థిరపడియుందురో కౌపీనధారులే యుందురో అట్టివారే భాగ్యవంతులు ధన్యజీవులు. పంచాక్షరం పావనం ఉచ్చరంతః పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః భిక్షాశన దిక్షు పరిభ్రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఎవరైతే పంచాక్షరి మంత్రమును జపించుచుందురో పరమశివుని ధ్యానించుచుందురో భిక్షాటనకై దిక్కులు తిరుగుచు కోపినధారులే యుందురో వారే భాగ్యవంతులు ధన్యజీవులు.